గుడ్లు కొరకు కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే ఉడికించి పెట్టుకున్న గుడ్లు. ముందుగా కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. అది బాగా వేడెక్కేంత వరకు ఉంచాలి. ఈ మధ్యలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకుందాం. దీనివల్ల బాగా ఏగుతాయి. డీప్గా కట్ చేయకండి, కొంచెం పై కట్ చేయండి. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో ఒకటిగా గుడ్లు వేసుకుందాం. ఇందులోనే కొంచెం పసుపు, వేసుకోవడం వల్ల ఈ గుడ్లు కింద అంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయి. అలాగే నీచు స్మెల్ కూడా రాదు. ఇప్పుడు దీన్ని అడిగట్టకుండా కొంచెం ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు గుడ్లు బాగా అయిపోయాయి. ఇప్పుడు ఇట్లా ప్లేట్ లో తీసుకుందాం. సరే కదా, ఇప్పుడు ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఒక 2 minutes వరకు మగ్గనిద్దాం. చూసారు కదా, మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉంటే ఉల్లిపాయలు అనేవి మాడకంటా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మిక్స్ అయ్యేలా బాగా కలుపుతున్నాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని 3 tablespoon కారం వేసుకోవాలి. అలాగే మనం ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, అది అడ్జస్ట్ చేసుకుంటూ 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం సాల్ట్ బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 minutes మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇది కొంచెం ఇప్పుడు మగ్గింది. ఇది బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ గుడ్లకి కారం అది బాగా పట్టేలాగా ఒక 2 minutes ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అది కట్టగా ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సరిపోయినట్టయితే మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గనిద్దాం.
సరే ఇలా కలుపుకోవాలి కింద నడగట్టకంటాను. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes మగ్గనిస్తే కర్రీ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా మన కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ ఎగ్ కర్రీ ఇస్ రెడీ.